హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెళ్లి చూపుల కాంబో మరోసారి పెండింగ్ లో ఉన్న సినిమాల వర్క్ అంతా జరుగుతుంది. కొన్ని అయితే కంప్లీట్ అయ్యాక కూడా వాటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. స్క్విడ్ గేమ్ సీజన్ 2కి అనుకున్న రేంజ్ లో అయితే రెస్పాన్స్ రానే లేదు. ఇప్పుడు సీజన్ 3 టీజర్ బయటకు వచ్చింది. బట్ సీజన్ 2కి కంటిన్యూషన్ పార్ట్ కావడంతో పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఏమైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప సీజన్ 1 ని మ్యాచ్ చేయడం కష్టం. ఈ సీజన్ 3 జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. సుహాస్ ఫ్యామిలీ సినిమాలతో ఒక మార్కెట్ ని అయితే క్రియేట్ చేసుకోగా ఇప్పుడు యాక్టర్ గా కూడా ఎక్స్ప్లోర్ అవ్వాలని చూస్తున్నాడు. తమిళ్లో వెట్రిమారన్ ప్రొడక్షన్ లో మందాడి అనే మూవీలో యాంటాగనిస్ట్ గా చేస్తున్నాడు ఈ హీరో. లుక్కే చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మూవీలో సూరి హీరోగా కనిపిస్తున్నాడు. చూడడానికి సుహాస్ కూడా తమిళ యాక్టర్ లా ఉంటాడు కాబట్టి ఏమాత్రం వాళ్ళకి కనెక్ట్ అయినా సూరి విషయాల్లో తమిళ్లో సెటిల్ అయిపోవడం పక్కా. విజయ్ దేవరకొండ కెరీర్ లో పడ్డ హిట్సే చాలా తక్కువ. అయితే అందులో గుర్తుండిపోయే సినిమాల్లో పెళ్లి చూపులు కూడా ఒకటి. ఖచ్చితంగా విజయ్ ఇమేజ్ కి ఇప్పుడున్న టైంలో అయితే అది వర్కౌట్ అవడం కష్టం. బట్ మళ్ళీ ఆ మూవీ తీసిన తరుణ్ భాస్కర్ తో ఒక మూవీ చేయబోతున్నాడు విజయ్. స్క్రిప్ట్ అయితే ఒకటి సెట్ అయిందని టాక్. చూడాలి మరి ఇప్పుడు ఎలాంటి మూవీతో వస్తారో. జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ నీల్ మూవీతో బిజీగా ఉండగా నెక్స్ట్ చేయబోయేది దేవరా సినిమా అంటూ ఎన్టీఆర్ స్టేజ్ పై అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చారు. యాక్చువల్ గా ఫ్యాన్స్ వద్దనుకున్న అప్డేట్ కూడా అయితే. ఇక దేవరా 2 ప్రెజెంట్ స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉండగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. నీల్ మూవీ ఎలానో ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంది కాబట్టి ఇదే ఇయర్ లో దేవరా 2 కూడా స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ నీల్ మూవీతో చేసే షెడ్యూల్ ప్రస్తుతానికైతే ఫస్ట్ ది కంప్లీట్ అవగా నెక్స్ట్ హైదరాబాద్ లో షూట్ చేయబోతున్నారు. తుడరం మూవీ కేరళలో 10 రోజుల పాటు 5 కోట్లకి తగ్గిన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే 11వ రోజు కూడా ఈ ఫీట్ అందుకుంటూ ఫ్యూచర్ లో ఏ మూవీ కూడా ఇప్పట్లో కొట్టలేని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. ఇక నిన్న మరోసారి గట్టిగా హోల్డ్ చేయడంతో కేరళ గ్రాస్ 75 కోట్లని బీట్ చేసింది. కేరళలో ఫస్ట్ 100 కోట్ల సినిమా అయితే అయ్యే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతానికి 2018 మూవీ 89 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉండగా ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలో పెద్దని బీట్ చేస్తూ 100 కోట్లు అందుకోబోతుంది ఈ ఫిలిం. అలానే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల మార్క్ ని కూడా రజనీకాంత్ కూలీ మూవీ రిలీజ్ కి 100 డేస్ ఉండడంతో స్పెషల్ రిమైండర్ వీడియోనైతే రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ వీడియో చూసాక వార్ 2 ప్రమోషన్ చేయకపోతే కష్టమని స్టేజ్ కు వచ్చేశారు నెటిజన్స్. ఈ వీడియోలో నాగ్, శోభిన్, ఉప్పి సత్యరాజన్, రజనీకాంత్ వంటి కాస్ట్ అయితే కనిపించారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కనిపిస్తూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అదరగొట్టగా నాగైతే వింటేజ్ స్వాగ్ ని గుర్తు చేయబోతున్నాడని అర్థమైంది. వార్ 2 కూడా అదే టైంలో రిలీజ్ ఉండడంతో ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దాంతో ఫ్యాన్స్ కూడా చిన్న డిసప్పాయింట్మెంట్ లో ఉండగా బేసిక్ అనేది యశ్రాజ్ సినిమా అంటే రిలీజ్ కి 1 మంత్ ముందు మాత్రమే హడావుడైతే కనిపిస్తుంది. బట్ మరోవైపు కూలీ ఫిలిం టాక్ తెచ్చుకుందంటే కాలీవుడ్ కి ఫస్ట్ 1000 crore మూవీ అయ్యేలానే కనిపిస్తుంది. సో వార్ 2 అయితే జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వచ్చింది. హరియర్ వీరమలు స్టార్ట్ అయినప్పుడు ఏం రత్నం గారి ఏజ్ 60, ఇప్పుడు 65. మూవీ 2 పార్ట్స్ గా తెరకెక్కుతూ ఉండగా పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అవడానికి 5 years అయితే కంప్లీట్ అయింది. అండ్ ఫైనల్లీ నిన్న జరిగిన షెడ్యూల్ తో పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిలిం. 5 years ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినా కూడా దాంతో ఒక 5 చిన్న సినిమాలైతే తీయచ్చు. బట్ ఒక ప్యాషన్ తో కళ్యాణ్ గారితోనే సినిమా ఇలా తీయాలి అనుకుంటూ అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా నిలబడ్డారు. రీసెంట్ గా ఈ మూవీలో జరిగిన షూటింగ్ లో ఎలివేషన్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయనే టాక్. మూవీలో చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ అయితే దాచుంచారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ కి May 30న రిలీజ్ అంటూ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అయిందనే టాక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయితే May 30కే వస్తుంది, లేదంటే మాత్రం జూన్ 2nd వీక్ లో మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆధారపడి చాలా సినిమాలు అయితే అక్కడ వెయిటింగ్ లో ఉన్నాయి, ముఖ్యంగా కింగ్డమ్ ఫిలిం. ఇక ఓజీ విషయానికి వస్తే ఈ May 14న ఓజీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. ఆంధ్రలో షూటింగ్ జరుపుకోవడానికి డేట్స్ ఇచ్చినట్టు టాక్. ఓజీలో ఎలివేషన్ సీన్స్ తో పాటు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయనే టాక్. ముఖ్యంగా ఫ్యాన్స్ ని థియేటర్లోనే బొందబెట్టే సీన్స్. పవన్ కళ్యాణ్ అనే హీరో ఓజీ లాంటి హైపర్ సినిమాలో షర్ట్ లేకుండా కనిపిస్తే ఎలా ఉంటుంది? డైరెక్టర్ అయితే సినిమాలో దీన్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఒక హైపర్ సినిమాలో అలాంటి సీన్స్ పడ్డాయంటే థియేటర్స్ లోనే సవాలు లేస్తాయి. సో అలా ఈ ఇయర్ లో పవన్ కళ్యాణ్ నుంచి ఒక 2 మూవీస్ అయితే రాబోతున్నాయి. సరేనా, రిలీజ్ లో లేని ఈ టైంలో పీకే లాంటి స్టార్ నుంచి 2 సినిమాలు ఒకే ఇయర్ లో వస్తున్నాయంటే ఇండస్ట్రీకి ఒక గుడ్ సైన్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.